హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ తరపున డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పబడుతున్నాయి. సో ఈ రోజుల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈవెన్ మనం ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లో చూసినట్లయితే టోటల్ 50 బిట్స్కి 100కి 50 బిట్స్కి పైగా మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీదగానే వస్తున్నాయి. సో మనందరికీ కరెంట్ అఫైర్స్ చాలా అవసరమని తెలుసు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే 9th జూన్ 2021 గురించి చూసుకుందాము. మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవి టోటల్గా ఆన్లైన్ టెస్ట్స్. ఇవి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్గా మేము ఒక్కొక్క మార్క్ టెస్ట్కి 100 క్వశ్చన్స్ చొప్పున కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ స్క్రీన్ పైన మీకు ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు ఒకసారి దాన్ని కాంటాక్ట్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాము, దాని ద్వారా మీరు ఒకసారి ఛానల్ని చూడండి. అలాగే మన విద్య యాప్ అనేది ఉంది. యాప్ని అయితే ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన విద్య యాప్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఎంతగానో యూజ్ అవుద్ది. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, దానికి ఆన్సర్ మీకు తెలిసిందా? చూసుకుందాం ఒకసారి. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సెకండ్ వన్ అటార్నీ జనరల్, థర్డ్ వన్ అడ్వకేట్ జనరల్, ఫోర్త్ వన్ సొలిసిటర్ జనరల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అటార్నీ జనరల్. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారిగా ఎవరు ఉంటారంటే అటార్నీ జనరల్ గారు ఉండడం అయితే జరుగుతుంది. సో టుడే క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రపంచ బ్యాంకులో ఇటీవల నూతన విద్యా సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు? నూతన విద్యా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు అంటే ఫస్ట్ వన్ కుల్దీప్ సింగ్, సెకండ్ వన్ అరుణ్ కుమార్ మిశ్రా, థర్డ్ వన్ రంజిత్ సింగ్ డిసలే, ఫోర్త్ వన్ రాజీవ్ జైన్. సో కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే రేపటి వీడియోలో నేనైతే చెప్తాను. సో టుడే కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడిగా మాల్దీవులు దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఎన్నిక. 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే మాల్దీవులు దేశానికి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా షాహిద్ గారు ఎన్నికవడం అయితే జరిగింది. మాల్దీవుల దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడిగా అధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈయన అబ్దుల్లా షాహిద్ అనేవారు మాల్దీవుల దేశానికి విదేశాంగ మంత్రి, అలాగే 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అధిక మెజారిటీతో ఎన్నికవడం జరిగింది. అబ్దుల్లా షాహిద్ 143 ఓట్లు సాధించగా, అబ్దుల్లా షాహిద్ 143 ఓట్లు సాధించగా, పోల్ చేసిన 191 ఓట్లలో మొత్తం పోల్ చేసినటువంటి 191 ఓట్లలో రస్సాల్ 48 ఓట్లు సాధించారు. రస్సాల్ అనే అతను 48 ఓట్లు సాధించారు. అలాగే అబ్దుల్లా షాహిద్ అనే అతను 143 ఓట్లు సాధించడం అయితే జరిగింది. కాగా అందులో అతనికి 3 వంతుల మెజారిటీ సాధించి గెలుపొందారు. అంతే కదా, అబ్దుల్లా షాహిద్కి అనేది 143 ఓట్లు వచ్చాయి, అలాగే రస్సాల్ గారికి 48 ఓట్లే వచ్చాయి. కాబట్టి ఈయనకంటే ఆయన 3 వంతుల మెజారిటీ సాధించి గెలుపొందడం అయితే జరిగింది. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి ప్రాంతీయ సమూహాలలో ఏటా మారుతూ ఉంటుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి అనేది ప్రాంతీయ సమూహాలతో ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే 76వ సెషన్ అంటే 76వ సెషన్ 2021 to 2022 ఆసియా పసిఫిక్ సమూహంకు మాల్దీవుల దేశం నుంచి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష పదవి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఆసియా పసిఫిక్ సమూహంకు మాల్దీవుల దేశం నుంచి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష పదవి ఎన్నిక కావడం ఇదే మొదటిసారిగా మనము చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పర్యావరణ పరిరక్షణ విభాగంలో
పర్యావరణ పరిరక్షణ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన వాటర్ బరియల్. ఉత్తమ చిత్రంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పర్యావరణ పరిరక్షణ విభాగంలో ఏది ఎంపిక అయింది అంటే ఉత్తమ చిత్రంగా వాటర్ బరియల్ అనే చిత్రం అయితే ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం జరిగింది. 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021లో వాటర్ బరియల్ అనే చిత్రం 2021లో ఎన్నోవది అంటే 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు వాటర్ బరియల్ అనే చిత్రానికి పర్యావరణ పరిరక్షణ అనే విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారం అయితే గెలుచుకుంది. ఏ విభాగంలో గెలుచుకుంది అంటే పర్యావరణ పరిరక్షణ విభాగంలో గెలుచుకుంది. ఏ చిత్రం అంటే వాటర్ బరియల్ అనే చిత్రం గెలుచుకుంది. అలాగే ఎన్నో జాతీయ చలనచిత్ర పురస్కారాలు అంటే 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు. అలాగే ఇది 2021లో గెలుచుకోవడం అయితే జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క మోన్పా మాండలికం ఆధారంగా నిర్మించిన ఈ వాటర్ బరియల్ చిత్రం పర్యావరణ పరిరక్షణ విభాగంలో జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్, మరియు ఇది ఒక చమత్కార కథాంశంగా కూడా తీర్చిదిద్దబడింది. ఒక చమత్కారం అంటే ఒక చిన్న నవ్వు తెప్పించే సందర్భం లాంటిదన్నమాట. ఒక చమత్కార కథాంశంగా కూడా తీర్చిదిద్దబడింది. చిత్ర నిర్మాత ఎవరు అంటే శాంతను సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను ప్రముఖ అస్సామీ నవల అయినటువంటి సబాకోట మసుహ్ ప్రేరణతో యష్ డోర్జీ దాంగ్బీ రాసినది. చలనచిత్ర నిర్మాత అయినటువంటి శాంతను సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను ప్రముఖ అస్సామీ నవల ఏది అంటే సబాకోట మసుహ్ ప్రేరణతో ఎవరు రాశారు అంటే యష్ డోర్జీ దాంగ్బీ రాయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 2022-24 కాలానికి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో భారత ఎన్నిక. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో భారతదేశం అయితే ఎన్నికవ్వడం జరిగింది. 2022-24 కాలానికి గాను యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో భారత్ ఎన్నికవ్వడం జరిగింది. 2022-24 కాలానికి ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన అంశాలలో ఒకటి అయినటువంటి ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈసీఓఎస్ఓసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్కు భారతదేశం అయితే ఎన్నికవటం జరిగింది. 54 మంది సభ్యులను కలిగినటువంటి 54 మెంబర్స్ కలిగిన ఈ ఈసీఓఎస్ఓసి స్థిరమైన సామాజిక అభివృద్ధి యొక్క 3 కోణాలను అభివృద్ధి చేస్తుంది. స్థిరమైనటువంటి సామాజిక అభివృద్ధి యొక్క 3 కోణాలను కూడా అభివృద్ధి చేస్తుంది. యుఎన్ అభివృద్ధి వ్యవస్థకు కేంద్రంగా ఉంది మరియు స్థిరమైన ప్రపంచం కోసం సమిష్టి చర్యను ప్రోత్సహించడానికి ప్రజలను మరియు సమస్యలను ఇది ప్రస్తావిస్తుంది. ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే సామాజిక అభివృద్ధి యొక్క 3 కోణాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే స్థిరమైన ప్రపంచం కోసం సమిష్టి చర్యను ప్రోత్సహించడానికి ప్రజలను మరియు సభ్యులకు ఇది ప్రస్తావించడం అయితే జరుగుతుంది. ఆర్థిక సామాజిక మరియు పర్యావరణ కౌన్సిల్ చర్చ మరియు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి ముందుకు వెళ్లే మార్గాలపై ఏకాభిప్రాయాన్ని కలిగించే ఒక కేంద్ర వేదికగా కూడా ఈ ఈసీఓఎస్ఓసి పనిచేయడం అయితే జరుగుతుంది. ఆర్థిక సామాజిక మరియు పర్యావరణ కౌన్సిల్ చర్చ మరియు వినూత్న ఆలోచనలను కొత్త రకం ఆలోచనలను ప్రోత్సహించడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ముందుకు వెళ్ళే మార్గాలపై ఏకాభిప్రాయాన్ని కలిగించే ఒక కేంద్ర వేదికగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి గ్రామంగా జమ్మూ కాశ్మీర్లోని వేయన్ అనే గ్రామం అయితే పేరు తెచ్చుకుంది. ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి గ్రామంగా ఏది పేరు ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లోని వేయన్ అనే గ్రామం. చూడండి, వేయన్ అనే గ్రామం అయితే పేరు తెచ్చుకుంది. మొత్తం 100% వ్యాక్సినేషన్ అంటే ఆ గ్రామంలో ప్రతి సభ్యునికి కూడా వ్యాక్సినేషన్ అనేది వేయడం జరిగింది. ఇండియాలో వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం రికార్డు సృష్టించడం అయితే జరిగింది. బందీపోరా జిల్లాకు చెందినటువంటి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ అనే గ్రామం ఈ ఘనత సాధించింది. ఏ గ్రామం అంటే వేయన్ అనే గ్రామం. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందింది.
అలాగే బందీపుర జిల్లాకు చెందినటువంటి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేయన్ అనే గ్రామం అయితే ఈ ఘనత సాధించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న వయోజనులు అంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. 362 మంది వయోజనులు ఉన్న ఆ గ్రామంలో హెల్త్ కేర్ వర్కర్లు వెళ్ళి వ్యాక్సినేషన్ చేస్తారు. హెల్త్ కేర్ వర్కర్లు వెళ్ళి వ్యాక్సినేషన్ చేయడం అయితే జరిగింది. ఎంతమంది ఉన్నారు అంటే 362 మంది వయోజనులు ఉండడం అయితే జరిగింది. కానీ ఆ ఊరికి వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. ఆ ఊరికి ఒక రోడ్డు మార్గం కూడా లేదు. కనీసం 18 కిలోమీటర్ల దూరంలో కాలినడకన వెళ్ళి వలస వస్తుంది. కాలినడకనే 18 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళాలి ఆ గ్రామానికి. కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అలాంటి ఒక గ్రామం అనేది ఇండియాలోనే 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా అయితే పేరు తెచ్చుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగలకు చెందినవారని, వాళ్ళు తమ వద్ద ఉన్న గోవులను తీసుకొని ఎత్తైన కొండలకు వెళ్తుంటారని, వారికి వ్యాక్సిన్ ఇవ్వటం ఓ పెద్ద టాస్క్ అని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అంతే కదా, ఒక గ్రామంలో ఇప్పుడు ఫర్ సపోజ్ మన తాతయ్యలు నాన్నమ్మలు ఉన్నారంటేనే వాళ్ళు పెద్దగా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద అంత అవగాహన ఉండదు. కాబట్టి గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగలకు చెందిన వాళ్ళు, ఇంకా వాళ్ళు ప్రాచీన తెగలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళకి వేయడం, ఈ వ్యాక్సినేషన్ వేయడం అనేది చాలా పెద్ద టాస్క్ లాగానే ఉంటుంది. అయినా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. అయినా సరే ఒక పట్టుకొని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన ఒక మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ అయితే ఆ గ్రామానికి 100% చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో 7వసారి ఛాంపియన్గా నిలిచిన సిమోన్ బైల్స్. జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో వరుసగా 7వసారి ఛాంపియన్గా నిలిచినటువంటి సిమోన్ బైల్స్ అనే ఆవిడ ఛాంపియన్షిప్ 7వసారి నిలిచింది. రొమేనియా దేశానికి చెందినటువంటిది. అలాగే స్టార్ జిమ్నాస్టిక్స్ సిమోన్ బైల్స్ అమెరికాలోని టెక్సాస్లో జూన్ 7న జరిగినటువంటి అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్స్లో 7వసారి ఆల్ రౌండ్ ఛాంపియన్గా 119.650 పాయింట్లతో నిలవటం జరిగింది. రొమేనియా దేశానికి చెందినటువంటి ఆవిడ స్టార్ జిమ్నాస్టిక్స్ సిమోన్ బైల్స్ అనే ఆవిడ అమెరికాలో జరిగినటువంటి టెక్సాస్లో జూన్ 7వ తేదీన జరిగిన అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో 7వసారి ఆల్రౌండ్ ఛాంపియన్గా ఎన్ని పాయింట్లు అంటే 119.650 పాయింట్లతో నిలవటం జరిగింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్టిక్గా సిమోన్ బైల్స్ గుర్తింపు పొందింది. ఈ ఘనత సాధించినటువంటి మొదటి జిమ్నాస్టిక్గా సిమోన్ బైల్స్ అనేది గుర్తింపు పొందడం జరిగింది. గతంలో కార్లా స్కార్త్ 6 సార్లు విజేతగా నిలిచింది. గతంలో కార్లా సార్క్ అనే ఆవిడ 6 సార్లు విజేతగా నిలవడం అయితే జరిగింది. 2016 రియో ఒలింపిక్స్లో సిమోన్ 4 స్వర్ణ పతకాలు 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. 2016లో జరిగినటువంటి రియో ఒలింపిక్స్లో ఈ యొక్క సిమోన్ అనే ఆవిడ 4 స్వర్ణ పతకాలని అలాగే 1 కాంస్యం కలిపి మొత్తం 5 పతకాలను అయితే సాధించడం జరిగింది. టోక్యో ఒలింపిక్స్లో నో సిమోన్ స్వర్ణం సాధిస్తే 1950 తర్వాత లారిసా వరుసగా 2 ఒలింపిక్స్ క్రీడల్లో ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన జిమ్నాస్టిక్గా గుర్తింపు పొందుతుంది. 1950 తర్వాత లారిసా మాత్రమే వరుసగా 2 ఒలింపిక్స్ క్రీడల్లో ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన జిమ్నాస్టిక్గా గుర్తింపు పొందుతుంది. ఈసారి జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో 7వసారి ఛాంపియన్గా నిలిచినటువంటి సిమోన్ బైల్స్. సో ఇక్కడతో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్ వీడియోతో రేపు కలుద్దాము. అంతవరకు మీరు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.